వైసీపీ పీరియడ్లో ఎప్పుడు తినలేదు కాబట్టి అమ్మో ఇంత బాగుంటుందా, ప్రసాదం అంటే ఇంత రుచిగా ఉంటుందా అని తనలో ఉన్న ఆధ్యాత్మికమైన బల్బు వెలిగి ఇప్పుడు నిజం మాట్లాడకపోతే నా జీవితంలో ఎప్పటికీ మాట్లాడలేనని తొందరగా ఇంటికి వెళ్ళి వీడియో చేస్తే మళ్ళీ మనసు మారిపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుందేమో అని భయంతో నిన్న వీడియో చేసి పెట్టాడు. చాలా ఫెంటాస్టిక్ థింగ్. ఒక మనిషిగా నిలబడ్డారు ఇంతకాలానికి మీరు. ఐ అప్రిషియేటెడ్. ఒక మెట్టు పైకి ఎదిగిపోయారు అంబేద్కర్ ఈ రోజుతో మీరు. ఇదంతా కాకుండా అంబేద్కర్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి వీడియో స్టార్ట్ చేసే ముందు, జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా మిమ్మల్ని వీడియో అయిన తర్వాత మరి చెప్పాలి కదా. ఆయన ఏదో బిజీగా ఉంటారు, కోర్టుకు వెళ్తారు అని కూడా అబ్బాయి అదేం లేదు, వీడియో కాన్ఫరెన్సింగ్లో చూడడానికి కావాలంటే అంటున్నారు. ఆయన కావాలంటే జడ్జిని ఇంటికి రమ్మని అని చెప్పి కోరిక కూడా కొడతారేమో. ఆయన అంత ఖాళీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ పర్యటన అక్కడ తాడేపల్లి ఏమన్నా వచ్చినప్పుడు ఎన్ని పగులుతాయో ఏమవుతాయో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ వీడియో తర్వాత మీరు కలవగలుగుతారా? మీకు ఇన్ఛార్జ్ పదవి ఉంటుందా? దేనికి ధైర్యం సంకేతం? అంబేద్కర్ ఇదే విషయం లడ్డు గురించి కూడా మాట్లాడేయాల్సింది, అది వదిలేసారేంటి? లడ్డు చాలా కమ్మగుంది, పోయిన 5 ఏళ్ళు అందరు భక్తుల్లానే నేను కూడా ఫీల్ అయ్యాను, ఏంటి లడ్డూల నాణ్యత తగ్గిపోయింది, అసలు మీరు నెయ్యి వాడుతున్నారా పామాయిల్ వాడుతున్నారా అని చెప్పి సిట్టు ఇప్పుడు ఎలా కడిగేస్తలేండి. దాని తర్వాత మీరు లడ్డు నాణ్యత గురించి కూడా అబ్బా ఇంత కమ్మటి లడ్డు నేను ఇప్పుడు దాకా తినలేదు అన్న వర్డ్ మీ నోట్లోంచి రాకపోతే అప్పుడు మాట్లాడండి.